తమిళనాడు రాజకీయాలంటే కేవలం ఎన్నికల పోటీ కాదు, అది ఒక భావోద్వేగాల మధ్య జరిగేటువంటి రాజకీయ యుద్ధం, వారసత్వాల రాజకీయ పోరాటం, వీధి పోరాటం అని కూడా చెప్పాలి. అవసరమైతే అరెస్ట్ల రాజకీయం కూడా జరుగుతుంది. ఒకప్పుడు అర్ధరాత్రి వేళ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ఇంటి నుంచి కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా లాక్కెళ్లి అరెస్ట్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అరెస్ట్ కేవలం ఒక రాజకీయ నాయకుని కాదు, మొత్తం డిఎంకేను రాజకీయంగా మరింత బలపరిచిందని అప్పట్లో చాలామంది అన్నారు. ఆ తర్వాత స్టాలిన్ అరెస్టులు, డిఎంకే ఆందోళనలు, అధికార ప్రతిపక్ష మధ్య రాజకీయ యుద్ధాలు తమిళనాడులో నిత్యకృత్యం అయిపోయాయి. మరోవైపు జయలలిత రాజకీయ జీవితం కూడా అరెస్టులు, అవమానాలు, కేసులు, అసెంబ్లీలో ఎదుర్కొన్నటువంటి చేదు అనుభవాలతోటి నిండిపోయిందనే చెప్పాలి. అయితే ప్రతి సంక్షోభాన్ని రాజకీయ అవకాశంగా మార్చుకొని జయలలిత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇప్పుడు కాలం మారింది, పాత్రలు మారాయి, బట్ రాజకీయ సంస్కృతి మారలేదా? సినీ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల సమయంలో వ్యవస్థ మారాలి అన్న నినాదంతో వచ్చిన టీవీకే ప్రభుత్వం ఇప్పుడు తన ప్రత్యర్థులపై సేమ్ అదే పాత రాజకీయ ఒత్తిడి ప్రయోగిస్తోందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. తాజాగా డిఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేశాయి. నటి త్రిష పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత ఉదయనిధి అరెస్ట్ అయ్యారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా డిఎంకే మొత్తం కూడా ఆందోళనకు దిగింది. వేలాది మంది కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఉదయనిధి మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపు అని ఆరోపించారు. తన అరెస్టు అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించుకేందని ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న కనిపిస్తోంది. తమిళనాడులో అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షం జైలుకు వెళ్లాల్సిందేనా? మొన్న కరుణానిధి, నిన్న స్టాలిన్, ఒకప్పుడు జయలలిత, ఇప్పుడు ఉదయనిధి. పేర్లు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, అధికారం మారుతోంది, బట్ అరెస్టుల రాజకీయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ప్రజాస్వామ్య పోరాటం ఎక్కువ లేక రాజకీయ ప్రతీకారం ఎక్కువ? అరెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయి? కక్షపూరితంగా, కుట్రపూరితంగానే జరుగుతున్నాయా? ఒక అరెస్టు నాయకుడిని బలహీనపరుస్తుందా లేదంటే బలవంతుని చేస్తుందా? కరుణానిధి నుంచి ఉదయనిధి వరకు, జయలలిత నుంచి విజయ్ వరకు తమిళనాడు రాజకీయాల చరిత్ర చెబుతున్న సందేశం ఏమిటి? మాట్లాడదాం. అంతే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. అరెస్టులు అంతం కాదు అట్లా అని చెప్పేసి కొత్త కాదు తమిళనాడు రాజకీయాల్లో, బట్ ఇప్పుడు ఒక 3 దశాబ్దాలు ద్రవిడ పార్టీల పరిపాలనను చూసినటువంటి ప్రజలు ఒక కొత్త పార్టీకి, కొత్త తరం నాయకత్వానికి అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు సేమ్ పాత సంస్కృతే నడుస్తోందా? ఈ అరెస్టుల పర్వాన్ని ఎట్లా చూడాలి? సో అరెస్ట్ చేయకపోతే ఇక తమిళనాడు రాజకీయాల్లో బలంగా ఉండలేము అన్నటువంటి భావజాలంలోకి వచ్చారనుకోవాలి. ఎట్లా చూడాలి అరెస్టుల పర్వాన్ని? రాజకీయ సంస్కృతి జనరల్గానే ఒక తమిళనాడులే కాదు, ఒక ప్రతీకార వాంఛతోటి నడుస్తున్నాయి రాజకీయాలు. అది మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఎగ్జాంపుల్కు చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అమిత్ షాను లోపటేసిండు సిబిఐ కేసు పెట్టి. ఇప్పుడు అమిత్ షా హోంమంత్రి అయినాక చిదంబరం లోపేసిండు సిబిఐ కేసు పెట్టి. అక్కడి నుంచి మొదలు పెడితే ఇవాళ తెలంగాణలో గతంలో రేవంత్ రెడ్డిని కాలర్ బట్టి లాక్కెళ్ళి లోపటేశారు. అది గతంలో చంద్రబాబు నాయుడు కూడా అట్నే అరెస్ట్ చేశారు. ఇట్లా అరెస్ట్ చేసిన దగ్గరల్లా నెగటివ్ రిజల్ట్ వచ్చింది ప్రభుత్వాలకు, అంటే ప్రభుత్వాలకు. కాబట్టి సహజంగానే అరెస్ట్ చేస్తే సానుభూతి పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి అటువంటి పరిస్థితి అరెస్ట్ చేసి సానుభూతి తెప్పేట తప్ప ఇంకో ఉపయోగం లేదు. తర్వాత నిన్న ఉదయనిధి చేసింది రాంగ్, ఎవరు ఒప్పుకోరు. ఒక మహిళ పేరుని బయటకు తీసుకురావటం, మహిళలను బయటకు తీసుకురావటం. ఇవాళ నువ్వు త్రిషను బయటకు తీసుకొస్తే రేపు నీ భార్యను బయటకు తీసుకొస్తారు, లేదా నీ అక్క చెల్లని బయటకు తీసుకొస్తారు. ఇది ఎటుపోతుందో తెలియదు. కాబట్టి మన సంస్కృతిలో మహిళను గౌరవించడం అనేది ఉంది. అటువంటి మహిళను ఎక్స్పోర్ట్ చేస్తే ప్రజలు సహించరు, సానుభూతి ఉండదు. నేను ఆ కామెంట్ చేస్తే ఉదయనిధి వ్యతిరేకతే వచ్చింది తప్ప అనుకూలత రాలేదు. అదే సందర్భంలో అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఉదయనిధిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి డిఎంకే కార్యకర్తలు బయటకు రావడానికి
ఒక అవకాశం దొరికింది. జనం సానుభూతి ఉన్నా లేకపోయినా క్యాడరు, ఇంట్లో కూర్చునే క్యాడర్, ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చునే క్యాడరు అరెస్ట్ చేశారని బయటకు వచ్చి ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్గా అవుపట్టడానికి టీవీకే ప్రభుత్వం డిఎంకేకి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఏదైనా ఉదయనిధి మాట్లాడిన దాని మీద ప్రజాభిప్రాయాన్ని కూడగడితే ఒంటరి అయిపోతాడు. అట్లా కాకుండా అరెస్ట్ చేస్తే మళ్ళీ తన క్యాడర్ని పునర్నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నిన్న జరిగినటువంటి సంఘటనలో ఉదయనిధి ఆ కామెంట్ చేయకూడదు. రాజకీయంగా వ్యూహాత్మకంగా అరెస్ట్ చేయడం దండగా, అది వాళ్ళ క్యాడర్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఉదయనిధి కామెంట్ను కూడా సహించేది కాదు, దాన్ని కూడా ఖండించాల్సినటువంటి విషయం. బట్ ప్రభుత్వం తొందరపడి అరెస్ట్ చేసిందా? ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఒక వెసులుబాటు ఇవ్వకుండా, ఆయనకు సంబంధించినటువంటి విచారణ హాజరు కాకుండా, లేదంటే ఆ తెలంగాణలో కూడా గతంలో అయ్యాయి. రేవంత్ రెడ్డి కూడా కొంతమంది ప్రముఖ హీరోయిన్లను ఉద్దేశించి ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులు కానీ, సో కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాలు, సో హీరోయిన్లను ప్రముఖంగా రాజకీయాల్లోకి లాక్కొచ్చినటువంటి చరిత్రలు గతంలో ఉన్నాయి. బట్ ఇదే విజయ్ విషయంలో చూసుకుంటే, త్రిష విషయంలో నోటీసులు ఇవ్వకుండా తొందరపడ్డారా అరెస్ట్ చేయించడంలో? ఈ ఎపిసోడ్ని ఎట్లా చూడాలా? ఖచ్చితంగా అండి, ప్రజల సానుభూతి పోద్ది అరెస్ట్ చేస్తే. ఎక్కడ చేసినా సరే, గతంలో చాలా మంది నాయకులు జైళ్ళ నుండి గెలిచారు. వెంటనే ఆ చేసిన తప్పులు కూడా ఓవర్కమ్ అయ్యి సానుభూతిగా మారుద్ది. కాబట్టి తర్వాత నిన్న సానుభూతి పెరిగినా పెరగకపోయినా ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నటువంటి క్యాడర్ను బయటకు తీసుకురావడానికి అవకాశం కల్పించారు. అయితే ప్రభుత్వానికి ఏముండి ఉంటుందంటే, ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపాలి. ఇట్లా త్రిష మీద కామెంట్ చేయటం, త్రిషని బయటకు తీసుకొచ్చి ముఖ్యమంత్రిని బదనాం చేసేటువంటి వాళ్ళకి ఇదే గతి పడుద్ది అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపడానికి బహుశా ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తే ఒక గట్టి మెసేజ్ పోతుంది అనే ఉద్దేశంతో అరెస్ట్ చేశారనుకున్నాను నేను. బట్ తమిళనాడు చరిత్ర చూసుకుంటే సార్, ఏకంగా కుంభస్థలాలనే కొడతారు. అంటే ఇక చిన్న వాళ్ళని అరెస్ట్ చేసి పెద్దవాళ్ళ దాకా పోయేటువంటి సంస్కృతి లేదు. సో ఆనాడు జయలలిత విషయం చూసుకున్నా కానీ, కరుణానిధి విషయం చూసుకున్నా కానీ, సో కుంభస్థలాలను కొట్టి రాజకీయంగా ఒక ఉత్కంఠ క్రియేట్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు జయలలిత విషయానికి వస్తే, కరుణానిధిని అరెస్ట్ చేయడమే కాదు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరిని సైతం అరెస్ట్ చేయడం దేశం వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. సో ఇట్లాంటి రాజకీయాలు తమిళనాడులో ఇక ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతాయి అనుకోవచ్చా? బహుశా విజయ్కి ఆ వెంజెన్స్ ఉందనుకోను. ఏంటంటే వెంజెన్స్ పాలిటిక్స్ నుంచి, వెంజెన్స్ పార్టీలో ఎదిగినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి బిహేవియర్ లెవెల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మనం అది పాస్ట్ హిస్టరీ కూడా విజయ్ చూడాలి. ఎందుకంటే జయలలితని అసెంబ్లీలో అవమానిస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. అవును, అవమానిస్తే అధికారంలోకి వచ్చింది, కొంగుపట్టి లాగితే అధికారంలోకి వచ్చింది, నర్వస్ గాలి ఆవిడ. ఆ తర్వాత వచ్చిన తర్వాత అదే విధంగా రివెంజ్ఫుల్ పాలిటిక్స్ కరుణానిధిని, సెంట్రల్ మినిస్టర్లను అందరినీ లోపటేసింది, లాక్కపోయి వేసింది. అంటే అది ఖచ్చితంగా బాలుని కూడా అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేసే పద్ధతి కూడా వెంజెన్స్ఫుల్ గా ఉంది. కాబట్టి అటువంటి వెంజెన్స్ పాలిటిక్స్ ఏఐడిఎంకే డిఎంకే మధ్య నడిచినాయి. కానీ టీవీకే అందులోకి పోతాడని నేను అనుకోను. కాకపోతే స్ట్రాంగ్ మెసేజ్ పంపాలి ఈ విషయంలో అనేటువంటి ఉద్దేశంతో అరెస్ట్ చేశారు అనుకుంటున్నా. ఇబ్బందులు పెట్టాలనుకుంటే స్ట్రాంగ్ మెసేజ్ పంపినట్టుగా చూడాలా, లేదంటే ప్రతిపక్షానికి ఆయుధం ఇచ్చినట్టుగా చూడాలా? ప్రతిపక్షాన్ని బలంగా మారుస్తున్నట్టుగా అనిపిస్తోందా? ఆయన ఆయుధంగా అది స్ట్రాంగ్ మెసేజ్ పంపాలని గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. కానీ ప్రతిపక్షాలకు అది ఎప్పుడు కూడా ఆయుధంగా మారుద్ది. అవును, అక్రమంగా అరెస్ట్ చేసినా, సక్రమంగా అరెస్ట్ చేసినా, అరెస్ట్ అనేదే అంత తప్పు చేశాడా, తర్వాత ప్రశ్నిస్తే తప్పుడు చేస్తాడా, ఈ సందర్భంగా అరెస్ట్ చేస్తే డిఫరెంట్. కానీ అనేక కారణాల ద్వారా అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది తప్ప తగ్గింది లేదు ఎక్కడ. కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఆలోచించి లెట్ దెమ్ టు వర్క్ ఆన్ దేర్ ఓన్ గ్రౌండ్. వాళ్ళ డిఎంకే గ్రౌండ్ లో వాళ్ళని ఆడుకొని ఇవ్వాలి, అంతే తప్ప దాంట్లో పోయి కెలికి వాళ్ళని యాక్టివేట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సార్, ఎంకే స్టాలిన్ ఎంతో కొంత బయట నుండి చిన్న పార్టీల సహకారంతోనే, అంటే స్టాలిన్ కొంత మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం నిలబడ్డది. సరే, ఏడీఎంకే నుంచి వలస రావడం సెకండ్ ఎపిసోడ్లో చూద్దాం. బట్ అట్లాంటి పరిస్థితుల్లో కూడా విజయ్ ఏకంగా ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేస్తున్నారు అని అంటే, ఇక్కడ ఈ రెండు పార్టీలే ఉన్నాయి తమిళనాడులో, ఇక ఏఐడిఎంకే లేదు, ఏఐడిఎంకే పని అయిపోయింది అన్నటువంటి ఇంకో సంకేతాన్ని కూడా మనం చూడొచ్చా? ఇక నుంచి అధికార ప్రతిపక్షాలు ఈ రెండు పార్టీల మధ్యలోనే ఉంటాయని. నేను మీకు గుర్తుంటే
ఎలక్షన్ అయిపోయిన తెల్లారి రిజల్ట్స్ మీద కామెంట్ చేసి చెప్పాను, ఏఐడిఎంకే ఇంక ఉండదని. అవును, వాస్తవం. గుర్తుంది. ఎందుకు ఉండదంటే ఒక పీపుల్స్ స్టార్ లేడు వాళ్ళకు. అవును, గతంలో ఎంజీ Glamour లేదు. లాగా జయలలిత లాగా లేరు. కాబట్టి దాంతో వాళ్ళు కేవలం ఆర్గనైజర్గా పార్టీ ద్వారా గెలిచినటువంటి వాళ్ళే. అటువంటి విజయ్కి కానీ స్టాలిన్ కానీ ఆల్టర్నేటివ్ గా లేదు కాబట్టి వాళ్ళు డిస్పస్ అవుతారు, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు అన్నాం. ఇప్పుడు అదే జరుగుతుంది. తర్వాత ఇప్పుడు కూడా ఇది బహుశా కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టులు ఇరుకున పెట్టే అంశం ఈ డెవలప్మెంట్స్. వాళ్ళు సపోర్ట్ చేసే నాడు కూడా డిఎంకేని కన్విన్స్ చేసి సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ. ఎందుకు కన్విన్స్ చేశారంటే అది సపోర్ట్ చేయకపోతే టీవీకే బీజేపీ దగ్గరికి పోవచ్చు, లేదా ఏఐడిఎం తర్వాత బీజేపీ బ్యాకింగ్ ఉన్నటువంటి ఏఐడిఎంకే సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోరు కదా. అవును, కాబట్టి ముఖ్యమంత్రి అవకాశాన్ని కోల్పోరు కాబట్టి ఏఐడిఎంకే తర్వాత బ్యాకింగ్ ఉన్న బీజేపీ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. తమిళనాడులో బీజేపీ ఎంట్రీ కావటానికి వీల్లేదనేటువంటి పట్టుదల కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టుల్లో ఉంది. దాంతో డిఎంకేని ఒప్పించి విజయ్కి సపోర్ట్ చేసి ముఖ్యమంత్రిని చేశారు. అయితే ఇప్పుడు రోజు రోజుకు వైరుధ్యం డిఎంకేకు టీవీకేకు మధ్య వైరుధ్యం పెరుగుతుంది. అవును, వైరుధ్యం పెరగటంతో కాంగ్రెస్ ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళకు ప్రెజర్ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. ఈ వైరుధ్యం పెరుగుతా ఉంటే ఎటో ఒకవైపు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. ఒక 30 ఏళ్ల సంది ఒక స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నటువంటి డిఎంకే ఇప్పుడు ఖచ్చితంగా యూపీఏకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితి అంటే ఖచ్చితంగా మరి టీవీకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఈ డెవలప్మెంట్స్ తమిళనాడులో ఎడిదారి తీస్తుందో చూడాలి. సరే, ఏదేమైనా టీవీకి కూడా విజయ్ కూడా సేఫ్టీ కొరకు కొంతమంది ఏఐకే డిఎంకేలైన వాళ్ళని ఎమ్మెల్యేలని ఆహ్వానించడం, వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో సమన్వయంగా పనిచేయటం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాభిప్రాయం ఎటు మొగ్గుద్ది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మా ఎమ్మెల్యేలు మాత్రం గవర్నమెంట్ నిలబెట్టుకోవటం ఇది పెద్ద పని కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ప్రజలు ఎటువైపు మొగ్గుతారు ఇటువంటి డెవలప్మెంట్స్ లో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టులు శాశ్వతంగా డిఎంకేని కాదని టీవీకేకి సపోర్ట్ చేస్తుందా, లేదా టీవీకే మరొక కొత్త ఎత్తుగడ తీసుకుంటుందా, ఏఐడిఎంకేను మెర్జ్ చేసుకొని రెండింటికి అన్ని ఫ్రంట్లకు దూరంగా ఉంటుందా ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న అయితే విజయ్ ఢిల్లీలో జరిగిన సంఘటనలకు కాంగ్రెస్ కు మద్దతు తెలిపిండు, పార్టిసిపేట్ చేయలేదు కానీ కాంగ్రెస్ మద్దతు తెలిపిండు. కాబట్టి బహుశా అదే దారి చూసుకుంటాడా, ఇటు కాంగ్రెస్ అటు ఉభయ కమ్యూనిస్ట్ సపోర్ట్ స్టేట్లు ఉండటం, సెంటర్లో కూడా ఆల్టర్నేటివ్ పార్టీగా ఉండటం. కాబట్టి ఆ దారే చూసుకుంటాడు అనేది మనం వేచి చూడాలి. బట్ సార్, తమిళనాడులో సో అంటే ఎవరి వారసత్వం వారు రాజకీయాల్ని కంటిన్యూ మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ కరుణానిధికి ఎంజీఆర్ కరుణానిధి విడిపోయిన తర్వాత సో ఎంజీఆర్ వర్గం ఒకటైపోయింది, కరుణానిధి వర్గం ఒకటైపోయింది. కరుణానిధి వారసత్వంగా జయలలిత రావడం జరిగింది. సో జయలలితకు సరే వారసులు ఎవరు లేరు కాబట్టి ప్రస్తుతానికి ఏఐడిఎంకే ఒక సందిగ్ధంలో క్వశ్చన్ మార్క్లో ఉంది, ఎటు సంధి కూడా లేదు. బట్ పాయింట్ ఏంటంటే ఈ రెండు చూసుకుంటే కనుక వాళ్ళు రాజకీయంగానే బద్ధ శత్రువులు. సో రాజకీయంగా ఆ ప్రత్యర్థులను కూడా ఆ కోపాన్ని, అగ్రెసివ్నెస్ని, రాజకీయ ఏమంటారు ఆ కుట్రలనా సరే వాట్ ఎవర్ ఆ ప్రతీకారం అనుకోవచ్చు. సో ప్రతీకార రాజకీయాలకి వారసత్వంగా మనం ఇంతకాలం డిఎంకేని ఏఐడిఎంకేని చూసుకుంటూ వచ్చాం. బట్ ఇప్పుడు కూడా అలాంటి ప్రతీకార రాజకీయమే తమిళనాడులో ఉంటుంది అనడానికి ఒక నిదర్శనంగా ఈ ఎపిసోడ్ను చూడొచ్చా, ఇక నుంచి ఇది కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గతంలో వాళ్ళు సినీ పరిశ్రమలోనే పరిచయం. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం కాదు. బట్ కమింగ్ టు విజయ్ విషయానికి వచ్చినా, కమింగ్ టు ఉదయనిధి స్టాలిన్ విషయానికి వచ్చినా వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు. సో ఒక మిత్రులుగా ఉన్న వాళ్ళు రాజకీయ శత్రువులుగా మారిపోయారు, ఏకంగా అరెస్టులు చేసుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. సో ఏదేమైనా కానీ రాజకీయంలో ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు అరెస్ట్ కాక తప్పదు, ఈ రివెంజ్ పాలిటిక్స్ నడుస్తాయి అనడానికి తమిళనాడులో ఎగ్జాంపుల్గా చూడొచ్చా? ఇప్పుడు విజయ్ ఇండివిజువల్గా టార్గెట్ చేస్తాడు అనుకోవట్లేదు నేను. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ పోయి స్టాలిన్ ఆశీస్సులు తీసుకొని వచ్చాడు. అవును, అట్లేం రివెంజ్ఫుల్గా చూడలేదు. తర్వాత వాళ్ళు కూడా సాఫ్ట్గా ఉన్నారు. సడన్ గా పార్టీ నిలబడాలంటే అగ్రెసివ్గా వ్యవహరించాల్సిందే అనేటువంటి డిఎంకే నిర్ణయం ఇప్పుడు వైరుధ్యాన్ని పెంచడానికి కారణం అవుతుంది. టీవీకే నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అంత అగ్రెసివ్ డెసిషన్స్ లేవు, కానీ కొన్ని పాజిటివ్ డెసిషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యే అవినీతి పాల్పడితే దూరం పెట్టడం, తర్వాత కొన్ని కొత్త ప్రోగ్రాంలు అనౌన్స్ చేయటం. నిన్న బడ్జెట్ కూడా
స్టాలిన్ 3,93,000 బడ్జెట్ ప్రవేశపెడితే దాన్ని సవరించి ఇంటర్మ్ బడ్జెట్ని సవరించి 4,05,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాం. కొన్ని కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేయటం, ఇవన్నీ కూడా ఒక కొత్త దారి ఎతకాలే, తమిళనాడులో కొత్త మార్గం చూపెట్టాలనేటువంటి ఒక ఇనిషియేషన్ విజయ్లో అవుపడుతుంది. అట్లాగే కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవిస్తే 8 గ్రాముల బంగారం పెట్టడం, తర్వాత కొత్తగా యువతి పెళ్లి చేసుకుంటే ఉంగరం, ఇటువంటివన్నీ కొంత ఇనిషియేషన్ చేస్తున్నాడు. ఇట్లా ఇనిషియేషన్ చేసే వాళ్ళకు రెవెంజ్ఫుల్ పాలిటిక్స్ అనేటువంటి సాధారణంగా బోరు, కానీ కార్నర్ చేస్తే పోవాల్సి వస్తుంది. నిన్న విజయ్ని కార్నర్ చేశాడు ఉదయనిధి, త్రిష పేరు తీసుకొచ్చి. అట్లా కార్నర్ చేసినప్పుడు మాత్రం పోక తప్పదు, ఒకరి జోలికి ఒకరు పోక తప్పదు. అదే రాజకీయ విధానాల మీద విమర్శ చేస్తే ఆ అవసరం ఉండదు, విధానాల మీద విమర్శ చేస్తే ఆ అవసరం ఉండదు. కానీ ఇండివిజువల్ టార్గెట్ చేసి ఇండివిజువల్ కార్నర్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది కంపల్సన్గా మారుద్ది. అది పరిస్థితి. సార్, అంటే ఇంతకాలం ఒక లెజెండరీ స్థాయి రాజకీయాల్లో మనం చూసాం. స్టాలిన్ అంటే కరుణానిధి, జయలలిత మధ్యలో వైరాన్ని చూసినాం, రాజకీయ ప్రత్యర్థులుగా చూసినాం. జయలలితను, ఎంకే స్టాలిన్ను చూసినాం రాజకీయ ప్రత్యర్థులుగా. అక్కడ కూడా అప్పటికి ఒక ఎక్స్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు జయలలిత అరెస్ట్ చేయించింది. సో ఇప్పుడు ఇక మారిందా ప్రత్యర్థి? విజయ్కి ప్రత్యర్థి స్టాలిన్ కాదు, ఉదయనిధి స్టాలినే. సో ఇక నుంచి రాజకీయం వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. సో ఒక యంగ్ అండ్ డైనమిక్ పాలిటిక్స్ చూడబోతున్నాం, తో పాటు ఇవే రివెంజ్ పాలిటిక్స్ను మనం చూడబోతున్నాం. సో విజయ్ సరిసమానంగా ఎంకే స్టాలిన్ కాదు, ఉదయనిధి స్టాలిన్ ఉండబోతున్నారు సీన్లో ఖచ్చితంగా. ఎందుకంటే స్టాలిన్ ముందు పెట్టి నడుపుతాడు. అవును, ఎందుకంటే ఆ ఇమేజ్ కూడా యంగ్స్టర్స్ కు ఇమేజ్ ఎక్కువ వస్తుంది ఓల్డ్ పీపుల్ కన్నా. నేనే పార్టీ, మీరు ఏ పార్టీ అని తీసుకోండి, ఒక యంగ్స్టర్స్ ని, చురుకైన వ్యక్తిని ముందుకు పెడితే అది విజయ్ కూడా అడ్వాంటేజ్ అదే. కమల్ హాసన్ సక్సెస్ గాంధీ, రజనీకాంత్ సక్సెస్ గాంధీ, గతంలో విజయ్ సక్సెస్ గాంధీ, మరొక వాళ్ళు సక్సెస్ గాంధీ, ఇవాళ టీవీకే సక్సెస్ అయిందంటే దానికి విజయ్ ఇమేజే కారణం. అవును, కాబట్టి డిఎంకే కూడా ఈక్వల్ ఇమేజ్ మెయింటైన్ చేయాలంటే తప్పకుండా ఉదయనిధిని ముందు పెట్టాలని పరిస్థితి సృష్టించబడింది. కాబట్టి ఆ ఉదయనిధి ముందు ఉంటుంటే వాళ్ళ క్యాడర్లో కూడా క్రేజీ పెరిగే అవకాశం ఉంది యంగ్స్టర్స్ చూసి. తర్వాత రివెంజ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా జెంట్లీగా జయలలిత పెట్టినటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కొనసాగించండు. ఆఖరికి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మార్చలేదు. కొన్ని ప్రోగ్రామ్స్ కి అయితే జయలలిత పేరుంటే కూడా మార్చొద్దు అన్నాడు. అంత జెంట్లీగా బిహేవ్ చేశాడు ఏది అధికారంలోకి రాగానే. కాబట్టి యాంటీ ఇన్కంబెన్స్ ఇంకా ఇతర కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు గాక అట్లా బిహేవ్ చేశాడు. తను పరిపాలించినటువంటి 5 ఏళ్లు కూడా ఏఐడిఎంకేలో ఉన్నటువంటి వ్యక్తుల జోలికి పోలేదు స్టాలిన్. ఆ తర్వాత ప్రోగ్రెసివ్ గా బిహేవ్ చేశాడు. దేశవ్యాప్తంగా కూడా బీజేపీని సెంట్రల్ వ్యతిరేకించడం తప్ప మిగతా అన్ని కూడా చాలా సవ్యంగా చేశాడు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉదయనిధులు కూడా అది చూడాల్సినటువంటి అవసరం ఉంది. యంగ్స్టర్ ఎప్పుడైనా బ్యాలెన్స్ గా బిహేవ్ చేస్తే చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తాడని అప్రిసియేషన్స్ వస్తాయి. అట్లా కాకపోతే పిల్లకాయ చేష్టలు చేస్తున్నటువంటి పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ భవిష్యత్తులో ఉదయనిధి ఏ విధంగా బిహేవ్ చేస్తాడనే దాని మీద ఆధారపడి ఇమేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే అంత తేలికగా మొగ్గే అవకాశం లేదు. ఎందుకంటే అవతల వైపు ముఖ్యమంత్రి ఓల్డ్ మ్యాన్ కాదు, తను యంగ్స్టరే. తనకు అదనపు ఇమేజ్ ఉంది, సినిమా హీరోగా అదనపు ఇమేజ్ ఉంది. కాబట్టి తను రెసిస్ట్ చేయగలడు. అదనపు ఇమేజ్ ఉంది, తో పాటు ఈయన సినిమాల్ని ఆయన గతంలో డిస్ట్రిబ్యూట్ చేసిన చరిత్ర కూడా ఉంది. అందుకని ఖచ్చితంగా ఆ హీరో ఇమేజ్ అనేది రెసిస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏదేమైనా రాజకీయాల్లో లాంగ్విటీ ఉండాలంటే, సస్టైనబిలిటీ ఉండాలంటే తను తీసుకునే నిర్ణయాలు చాలా ప్రాముఖ్యత ఇస్తాయి. అవి విధానాల వ్యక్తిగత నిర్ణయాలు అనేది మనం చూడాల్సి ఉంది. సార్, ఇందులో ఎవరైనా కానీ తన ప్రత్యర్థిని వెతుక్కుంటారు. సో విజయ్ కూడా రావడమే తన ప్రత్యర్థిని స్టాలిన్ అంకులను వెతుక్కుంటూ రావడం జరిగింది. సో అదే సెంట్రల్ చెన్నై నుంచి పోటీ చేశారు విజయ్. స్టాలిన్కు గట్టి పోటీ ఇవ్వడానికి ఆయన సెగ్మెంట్ నుంచే పోటీ చేసి గెలిచినటువంటి నేపథ్యం కూడా మనం చూసినాం. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఈ పోటాపోటీ అనేది టీవీకే వర్సెస్ డిఎంకే లానే ఉండబోతోందా? అంటే ఏడీఎంకే పరిస్థితి ఏంటి, భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీకి హిందీకి అసలు
తమిళనాడులో స్కోపే లేదు, స్పేసే లేదు, ఎట్టి పరిస్థితుల్లో రానియమని చెప్పారు. అక్కడ ద్రవిడ భావజాలం ఎక్కువగా ఉంటుంది. సో వాట్ నెక్స్ట్? సో బీజేపీ పరిస్థితి ఏంటి, ఏడీఎంకే పరిస్థితి ఏంటి? వాస్తవానికండి ద్రవిడ రాజకీయాలు కేవలం ద్రవిడ ఈ పార్టీల నుంచే కాకుండా అదవరకే కల్చర్ కల్మినేట్ అయి ఉన్నది తమిళనాడులో. కాబట్టి యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్స్, పెరియార్ రామస్వామి కానీ, ఆ తర్వాత అన్నాదురై కానీ, ఇటువంటి దానికి కావాల్సినటువంటి ఒక స్ట్రక్చరల్ క్రియేషన్ జరిగి ఉంది. దాంట్లో నుంచే కరుణానిధి ఎదిగొచ్చిన, ఎంజి రామచంద్ర ఎదిగొచ్చిన ఆ కల్చర్ నుంచి ఎదిగొచ్చినటువంటి వాళ్ళే. అది బలమైన సంస్కృతిగా ముందుకు పోతా ఉంది. దానివల్లనే బీజేపీకి అడ్డంకిగా మారింది ఆ కల్చరే. ఇవాళ సహజంగానే బీజేపీకి బ్రాహ్మిన్స్ సపోర్ట్ చేస్తారు, వాళ్ళు మైనారిటీగా ఉన్నారు తమిళనాడులో. ఆ ఉన్నవారికి సపోర్ట్ చేసినా అది మెజారిటీ రావడానికి అవకాశం ఉండదు. తర్వాత రెండోది, ఈ తమిళనాడులో యాంటీ హిందూ మూవ్మెంట్ బాగా బలంగా గతంలో మూవ్మెంట్ జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతిదీ ఏ ప్రోగ్రాం పెట్టినా హిందీలనే పెడుతుంది. తర్వాత మొన్న ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 20లో కూడా త్రిభాషా సూత్రాన్ని ప్రపోజ్ చేసింది. అప్పుడు కూడా మన ముఖ్యమంత్రి స్టాలిన్ త్రిభాషా సూత్రం అవసరం లేదు, హిందీ అవసరం లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతోపాటు అనేక రాష్ట్రాలు అటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాయి. కాబట్టి విధానపరంగా కానీ, సాంస్కృతిక పరంగా కానీ, సామాజికంగా కానీ బీజేపీ ఆ విషయానికి వస్తే అన్ని పార్టీలు ఏకమైతే పార్టీలకు అతీతంగా భావజాలం సిద్ధాంతపరంగా వస్తాయి. అదే చెప్పబోతున్నా. కాబట్టి ఈ 3 ఆస్పెక్ట్లు కూడా బీజేపీ వ్యతిరేక గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉంది. ఇక ఏఐడిఎంకేకు ఇవాళ అది ఖచ్చితంగా ఇంకా డివిజన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలంటే వీళ్ళిద్దరి ముందు, స్టాలిన్ ముందు, ఉదయనిధి ముందు ఒక పీపుల్స్ స్టార్ లేదా ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే అది నిలబడే అవకాశం లేదు. థ్యాంక్ యూ సత్యం సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి గత చరిత్రను మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది తమిళనాడు రాజకీయాల్లో. సో ఏదేమైనా కానీ ప్రతిపక్షంలో ప్రత్యర్థి రాజకీయవేత్త ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అరెస్టులు తప్పవు అన్నటువంటి సంకేతాల్ని గత 3 దశాబ్దాలుగా ఉన్నటువంటి రాజకీయ చరిత్ర విజయ్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతోంది అని చెప్పడానికి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనుకుంటే కనుక, సో ఆయనకు అందరూ ఒకటే. అటు ఉదయనిధి స్టాలిన్ అయినా కానీ, ఇటు తన సొంత పార్టీ నేత అయినా కానీ, ఎవరైనా కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష తప్పదు అన్నటువంటి సంకేతాన్ని ఇస్తూ తమిళనాడు ప్రభుత్వం ముందుకు పోతుంది. చూద్దాం భవిష్యత్తులో ఎట్లాంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయి, ఎట్లాంటి రాజకీయ యుద్ధాలు తమిళనాడులో జరగబోతున్నాయి. ఇక నుంచి రాజకీయం డిఎంకే వర్సెస్ టీవీకే లాగానే ఉండబోతుందా? ఏఐడిఎంకే పరిస్థితి ఏంటి, భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి, తమిళనాడులో ఎంట్రీ ఈ మధ్యలో ఇప్పట్లో అంత ఈజీ కాదు అన్న సంకేతం ఈ పొలిటికల్ వార్లో మనం చూడొచ్చా?